9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోగ్నూరు రోడ్డు నందు నూతనంగా నిర్మించిన 1008 గృహాలను అన్ని సదుపాయాలు అనగా వాటర్ సప్లై, డ్రైనేజ్, వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగినది. అయితే ఇంకా చాలా మంది లబ్ధిదారులు టిట్కో గృహాల యందు నివసించట్లేదని మా దృష్టికి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిట్కో గృహాల యందు అలాట్మెంట్ చేసిన లబ్ధిదారులందరూ వారం రోజుల లోపు సదరు టిట్కో గృహాల యందు నివసించవలెనని, లేని ఎడల సదరు అలాట్మెంట్ ను రద్దుపరిచి అర్హత కలిగిన లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఎమ్మిగనూరులో దాదాపు 4272 టిట్కో గృహ సముదాయాలు ఉన్నాయి. వీటిలో ఆల్రెడీ 1900 ఆల్రెడీ ప్రీవియస్ ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ మంత్ మనము 1008 మనం ఆల్రెడీ హౌసెస్ ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా మనం అందరికీ కూడా డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్ ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి లైటింగ్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, స్ట్రీట్ లైట్స్, మొత్తం డ్రైనేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అన్ని కూడా నీట్గా రెడీ చేసి విత్ రోడ్స్ కూడా సీసీ రోడ్స్ అన్ని వేసి ఇవ్వడం జరిగింది. బట్ చాలామంది ఇంకా కూడా జాయిన్ కాకుండా చాలామంది ఉన్నారు. దయచేసి ఈ టిట్కోలో ఇచ్చినటువంటి 1008 హౌసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ జాయిన్ అయ్యి దాంట్లో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా లేని పక్షంలో వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సిల్ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళకి మనం ఏదైతే ఇచ్చామో వాళ్ళు ఇమీడియట్లీ జాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.